దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రేష్టమైనది దేవుని నామం అయితే ఆ శ్రేష్టమైన రక్తంలో కడగబడిన సంఘమే శ్రేష్టమైన సంఘంగా దేవుడు మనలందరినీ తీర్చిదిద్దాడైన మనము ఒకప్పుడు దీన దశలో ఎన్నికలేని మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభువు తన కృపచేత తన ప్రేమ చేత తన్నుకు తానే రిక్తునిగా మరణిమితం అయ్యాడన్న సంగతిని మనము అనేకమైన బోధకుల ద్వారా అనేకుల ద్వారా మనం విన్నాము. అంతేకాకుండా మనం చదువుకున్నాము, దేవుని ఆయన ఇచ్చినటువంటి గ్రంథంలో రాయబడిన మాటలను చదివాము, విన్నాము, గ్రహించాము, ఆలోచిస్తున్నాము. మరి క్రైస్తవ జీవితము ఎలా ముందుకు వెళ్ళిపోవాలి, ఎలా ముందుకు కొనసాగితే మన జీవితాలు దేవునిలో కట్టబడతాయి అన్న సంగతిని మన ప్రారంభ దశలో ప్రేమను గురించి మనం విన్నాము. మొదటి వర్తమానములో ప్రేమ, దేవుని ప్రేమ అంటే మనుషుల మధ్యలో ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు తాత్కాలికమైనవి. అది లోకములో కొంతకాలము ఆకర్షించి ఆ తర్వాత పళ్ళు ఊడిపోగానే మాట అనేది రాకుండా పోయేదే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి వికర్షణ. అది వికసించేది కాదు, ఓన్లీ ఇద కనపడుతుంది, మెరుపు తీగల వెళ్ళిపోతుంది అంతే కదా. మరి బలవర్తమానంలో అవసరతను బట్టి విన్నాం. మనం లోకములో ఎన్నెన్నో అవసరతలు ఉంటాయి. మన అవసరాన్ని బట్టి ఎదుటి వారితో మనము ప్రేమగా మాట్లాడుతుంటాము. ఆ మాటను బట్టి ఎందుకు మాట్లాడతామంటే మన అవసరాలు తీర్చుకోవడం కొరకు ఎదుటి వారితో మనం మాట్లాడుతూ ఉంటాము. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతలైనా లేదా ప్రేమలైనా మరి ఏదైనప్పటికీ అది కొంతకాలమైన అన్న సంగతిని మనము విన్నాము. మరి దైవదాసుల ద్వారా దేవుని ప్రేమను గురించి మరొక సందర్భం కూడా మనం విన్నాము. ఆ రక్షణ కర్త అయిన దేవుడు తప్ప మరి శాశ్వత ప్రేమను ఇచ్చేవారు ఎవరు లేరు అని మనము గ్రహించాము, విన్నాము కదా. ఇవన్నీ మన జీవితంలోనికి మనకు రావాలి అంటే మరి మూడోది కూడా ఒక మాట విన్నాం. మూడోదిగా ఒక మాట విన్నాం. బ్రదరు మరి వంశీ సార్ గారి ద్వారా చిన్న ఆడియో రికార్డింగ్ కూడా విన్నాం. మనం ఎవరికి వారు దేనితో కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి దేవునితో కదా. సొంతంగా ఎవరికి వారే ప్రార్థన విషయంలోను, బైబిల్ చదువుట విషయంలోను అందరము దేవునితో సొంతంగా సహవాసం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? భక్తి పరవశంలోనికి మనం వెళ్ళిపోతుంటాము. ఉదాహరణకి మీకు ఒక సందర్భం చెప్తాను. ఇక్కడ ఒక పాట పాడుతున్నాం. ఆ పాటలో మనం అందరము నిమగ్నం అయిపోయాము. పాట పాడే వ్యక్తి ఎలా పాడుతుండో తెలుసా? గొంతెత్తి పరవశుడుగా పాడుతున్నాడు. కానీ పాట రాని వారు అందులో ఏం చేస్తున్నాము? గొంతు కలుపుతున్నాం. ఒక్కసారి పరవశంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఆగిపోయి తన గొంతు ఆగిపోయి అప్పుడే సమయానికి కరెంటు పోయింది. చుట్టుపక్కల సహకరిస్తున్నవారు, గొంతుతో సహకరిస్తున్నవారు ఆగిపోయి మనం ఒక్కరమే పాడితే మనకు ఎలా ఉంటుంది? మన గొంతు మనకే వినసొంపుగా ఉండదు. నలుగురి మధ్యలో పాడుతున్నాం కనుక అదేదో పరవశంలోకి మనం వెళ్ళిపోతున్నాము. అవునా కదంటారా? మీరు జాగ్రత్తగా వినండి నా మాటలు కదా. నలుగురితో మనము వెళ్తున్నంతసేపు, నలుగురితో భక్తి చేస్తున్నంతసేపు మన భక్తి మనకు భక్తిగానే కనబడుతుంది. అర్థమవుతుందండి నా మాట మీకు? నలుగురితో భక్తి చేస్తున్నంతసేపు మన భక్తిగా కనబడుతుంది. అది ఒంటరిగా భక్తి చేసి చూడు, అసలు నేనేంటి, నా ముఖానికి నేను భక్తి చేయడమా, నా మాటలు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా విధానము, ఎదుటి వారితో మాట్లాడే విధానములో ఎలా ఉన్నాను అంటే ఒంటరిగా మనకు భక్తి చేయడానికి ఇష్టపడతామా? ఎందుకు ఇష్టపడము? ఎందుకు అంతరాత్మ మన మనసాక్షి ఎందుకు సహకరించదు తెలుసా? సమాజంగా ఉన్నప్పుడు ఎందుకు సహకరిస్తా అంటే సమాజంలో నలుగుట్లో ఏదో విధంగా వెళ్ళిపోయాం కాదు. నేను చేసే పనులు, నీ మాట్లాడే మాటలు అందరూ చూస్తున్నారు. నేను చూస్తే ఏమనుకుంటారు వీళ్ళు? పరవశంలో మునిగిపోయినామంటే ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపరురాలు.
అని నిన్ను నీవే ఏమైపోతావు తెలుసా, మెచ్చుకుంటూ ఉంటావు. నీ భక్తిని గురించి నీకు ఆలోచన లేదు కనుక నీవేదో విధంగా నెట్టుకు వెళ్ళిపోతూ ఉంటావు. వాస్తవానికి నీ ఒంటరిగా భక్తి చేసుడు, నీలో ఉన్న ప్రవర్తన ప్రతిది కూడా నిన్ను నీవే అణుచుకొని భక్తి చేసే విధానం ఏంటో నువ్వు నేర్చుకునే అవకాశం అంటూ ఉంటుంది. నిన్ను నువ్వే భక్తి చేసే అవకాశం అంటూ ఉంటుంది. అందుకని భక్తుడైన దావీదు గారు 62వ కీర్తనలో ఒక చక్కటి సందర్భాన్ని ఆయన మాట్లాడారు. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. ఇక్కడ జనులతో ఎవరు మాట్లాడుతున్నారు? భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులతో దైవజనుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు. జనులారా మీరు ఎల్లప్పుడూ ఎవరితో సహవాసం చేయమంటున్నాడైనా? దేవునితో సహవాసం చేయమంటున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచాలి కదా. నమ్మిక ఉన్న చోట మనిషికి మధ్య బంధము ఏర్పడుతుంది. నమ్మకం లేకపోతే ఏర్పడుతుందా బంధము? కదా. నమ్మితేనే కదా ఒకరిపైన ఒకరంటే ఒకరికి విశ్వాసం ఉంటేనే కదా కలిసి సహవాసం చేసే అవకాశం ఉంటుంది కదా. ముందు దేవుడు అంటే మనకి ఎలా ఉందంటే నమ్మకము ఉన్నట్టుగానే లేదు, లేదా లేనట్టుగానే ఉన్నది. ఉన్నట్టుగానే లేదు, లేనట్టుగానే ఉన్నది అంటే అది నువ్వు విశ్వాసం అంటారా లేదా నమ్మిక అంటారా? అందుకని యోబు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ భూమి మీద నేను పుట్టి ఉండలేడలా మేలన్నట్టుగా మాట్లాడే సందర్భం వేరైనప్పటికీ అది వద్దులేండి, ఇప్పుడు అది టాపిక్ చేంజ్ అయిపోతుంటుంది. అంటే ఇక్కడ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యము. మనిషిని నమ్మేము కనుక అతనితో మనం ఏం చేస్తుంటాం, మనము సహవాసం చేస్తున్నాము. అంటే దేవుడు అంటే నమ్మకం ఉంటే లేదా విశ్వాసం ఉంటే ఆయన పట్ల మనం ఉండాలి. ఎలా ఉండాలంటున్నాడు ఆయన? ఒక్కరోజు ఆదివారం ఒక్కరోజు అంటుండా, లేదా ఆదివారం తెల్లారి సోమవారం అంటుండా? ఎప్పుడంట? ఎల్లప్పుడూ సహవాసం చేసే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఏమో తెలుసండి, ఆరిపోవవి. ఎప్పుడు వారి జీవితంలో నిత్యము వాక్య సందేశముతో దేవుని యొక్క అపారమైన ప్రేమలో తమ బ్రతుకులను తమ కుటుంబాలను తమ జీవన విధానాన్ని కట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. సౌలు గారి ద్వారా లేదా తన చుట్టూ ఉన్న జనుల ద్వారా ప్రమాదము వచ్చినా తన బాధ, తన వేదన, తన దుఃఖం అంతా కూడా ఎవరితో చెప్పుకున్నాడు దావీదు గారు? దేవునితో చెప్పుకున్నాడు. దేవునికి తన వేదన అంతా కూడా చెప్పుకున్నాడు. కింద మాటలు చూసాలి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేస్తూ నమ్మకంగా ఉంటూ మీ హృదయములను ఆయన సన్నిధిని ఏం చేయమంటాడు? ఆయన కుమ్మరించాలి. మీ హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక సందర్భం ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదండి. ప్రలాపించు స్త్రీలు లేకపోతే సంఘం ఏమైపోతుంది తెలుసా? పాడైపోతుంది. ప్రలాపించు వారు కుటుంబంలో లేకపోతే కుటుంబం ఏమైపోతుంది తెలుసా? పాడైపోతుంటారు కుటుంబం. ప్రలాపించేవారు, దుఃఖించేవారు, ఏడ్చేవారు, హృదయములను కుమ్మరించేవారు. మరి బ్రదర్, మీ స్త్రీల గురించి మాట్లాడుతున్న పురుషులకు లేదా అంటే పురుషులకు ఎందుకు లేదు? అందరూ. ప్రలాపం అనేది ఒకప్పుడు ఉండే సంఘాలలో. ఇప్పుడు ఏ సంఘానికి వెళ్ళినా కానీ అందరూ ఏం చేస్తారు తెలుసా? మీరు ఇంకా చాలా గొప్పవారు, మీరు మీ విశ్వాసము చాలా గొప్పది. కింద కూర్చున్నారు మీరు కదా. కింద కూర్చోవడానికి భూమి పట్టుకోలే వారు లేచేటప్పుడు ఎలా ఉంటుంది అంటే విధానం గురించి మనం ఆలోచించగలిగితే ప్రలాపించడం అనేది చాలా ప్రాముఖ్యము. ప్రలాపం అనేది ఒకప్పుడు ఉండేది సంఘాలలో.
పెద్ద పెద్దవారు. మేము బాప్తిసం తీసుకున్న తొలి దినాలలో మా సంఘములో, మా సహవాసములో తల్లులు ఉండేవారు. వారికి కేటాయించిన ఆ సమయంలో వచ్చి నార్మల్గా సాధారణంగా వచ్చి ప్రార్థన చేసిపోయేవారు కాదు. మరి ప్రార్థన ఎలా చేసేవారు? సంఘం కొరకు, సహవాసం కొరకు, తమ కుటుంబాల కొరకు ప్రలాపిస్తూ కన్నీరు కార్చి ప్రార్థించేవారు. హృదయంలో కుమ్మరించడం అంటే ఇక్కడ వచ్చి శరీరాన్ని తీసుకొచ్చి ఇడబెట్టి ఒక మొదటి వర్తమానం, రెండు వర్తమానం, ఒక పాట, ఒక పల్లవి చరణం పాడుకొని ఇదో నేను వేసాను కదా, అయిపోయింది కదా, నేను వెళ్ళిపోవడం కదా. అది ఆయన సన్నిధిలో తమ హృదయంలో కుమ్మరించడం అంటే భారభరితమైన ప్రార్థనతో తన జీవనాన్ని భక్తి జీవితాన్ని కొనసాగించడము. అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ ఆయన భక్తుడు. చదవండి మరోసారి మాట, అదే మాట. జనులారా, ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. మీరు అనుకుంటూ ఉన్నారు గనులు గొప్పవారు అని అనుకుంటున్నారు. ఎవరటి? అల్పులైన వారు ఒట్టి ఊపిరి అంట, గనులైన వారు ఏమంటున్నాడు ఆయన? మాయా స్వరూపులు. మాయ అంతా మనం ఎలా బ్రతుకుతుంది తెలుసా? మాయలో బ్రతుకుతూ, మాయలో భక్తి జీవితాన్ని చేస్తూ మనం ఏమనుకుంటాం తెలుసా? మనకు మనమే గనులం అనుకుంటూ ఉంటాం. మనం ఒక్కసారి మనం గనులమా గణహీనులమా అన్న సంగతిని వాక్యం దగ్గరికి మనం వెళ్ళి మన హృదయాలను వాక్యమునకు అప్పగించి, ప్రభువా నా జీవన విధాన శైలి ఎలా ఉంది, ఒకసారి నన్ను నేను పరిశీలించుటకు తండ్రి, పరిశీలించుకున్నటకు ఒకసారి నువ్వు కృప చూపవా అని దేవుని అడిగితే, దేవుడు మనం అలుపులమా గనులైన ఒట్టివారి మన సంగతిని దేవుడు మనకు తేటగా మన జీవితాన్ని తెలియజేస్తుంటాడు. ఆయన మన భక్తులమా భక్తిహీనుల మన సంగతి దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. ఆయన గనులైన వారు ఒట్టి ఊపిరి, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. ఒట్టి ఊపిరి కన్నా ఎలా ఉన్నారంట? ఎవరు వీళ్ళు? గనులు, అలుపులు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారని భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారు. మనం అంటే గనులు అంటే డబ్బు ఉన్నవారు అనుకొని మనం ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంటాం. మన మనసు మన ఇష్టం కదా కదా. కళ్ళెము లేని గుర్రము ఏ విధంగా అయితే అదుపు లేకుండా పరిగెడుతుందో, అదుపు లేని మన మనస్సాక్షి కూడా మనకిష్టమనంగా మనకిష్టానుసారంగా మనం మలుచుకుంటూ ఉంటాం. మనకిష్టం, మన ఇష్టం. ఒకసారి సంఘములో హెచ్చరికకు సంబంధించినటువంటి వాక్యమును దైవదాసులు ప్రకటిస్తున్నప్పుడు, వాక్యము మాట్లాడుతుంది, చెబుతున్నది ఎవరైనప్పటికీ చెప్పే వాక్యాన్ని మనము వినాలి. అతడు అనుకోకుండా హెచ్చరిక వాక్యం చేసినప్పుడు అందులో సంఘ పెద్ద వచ్చాడు. వచ్చి అది అయిపోయిన తర్వాత, నువ్వు నా గురించే వాక్యం చెప్పినవు, నువ్వు నన్నే హెచ్చరించినవు అని కాపరితో గొడవ పడ్డాడు. గొడవ నాటి నుండి నేటి వరకు అది ఇంకా జరుగుతూనే ఉంది ఒక చోట సంఘములో. అంటే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది అలుపులు అంటే మనం ఎందుకు భక్తిహీనులమైన అలుపులమని ఎందుకు అనుకోనవద్దు? గనులమని మనమని అనుకుంటే, గనులు ఏ విధంగా మన గనులము? ఏ విధంగా గనులము? యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము గనులుగా మార్చబడ్డాము. కానీ వాక్యమును పక్కన పెట్టి భక్తిహీనతలో బ్రతుకుతున్నటువంటి మనం ఏమో తెలుసా? ఒట్టి ఊపిరిగా మారిపోయాము. లోకములో ఉన్న వారి కోసము అని అనుకుంటే మన నిమిత్తం మనమని ఎందుకు అనుకొని మన హృదయం మనం ఎందుకు పరిశీలన చేసుకోవద్దు? మన భక్తి జీవితాన్ని ఎందుకు పెంపొందించుకోవద్దు? కింద చదివిన మాట ఒకసారి. బలాత్కారమందు ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. నీకు ఎంత డబ్బు ఉన్నా కానీ నీ భక్తిని పెంపొందించదు. డబ్బు నీ భక్తిని పెంపొందించదు.
నీ సూటు బూటు, నీకున్న ఆస్తి ఐశ్వర్యము, నీ భక్తి జీవితాన్ని ఇంకా కొంచెము డబ్బిస్తాను బ్రదర్, నా భక్తిని కొంచెం పెంచండి అని అనడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. డబ్బుకు భక్తికి ఏమాత్రం కూడా సంబంధము లేదు. అవునా కదంటారా? పౌలు గారి ప్రయాణంలో మీరు ఒక మాట విన్నారు మీరు, అంటే డబ్బుతోని భక్తి జీవితాన్ని కొనుక్కుంటాము అంటే డబ్బు ఎంత ఇచ్చినా భక్తికి డబ్బుకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. భక్తి ఎవరి పరిశీలనగా, ఎవరి సొంతగా పెంపొందించుకుంటే, దేవునితో ఎంత సహవాసము చేస్తే, ఎంత ఎక్కువగా సహవాసం చేస్తే అంతగా మనం దేన్ని పెంపొందించుకుంటాం? మనము భక్తిని పెంపొందించుకుంటాము. భక్తి అనేది పర్సనల్, వారి హృదయ సంబంధమైనది, వారి పర్సనల్ జీవితానికి సంబంధించింది. నలుగురిలో ఉన్నప్పుడు భక్తి చేసి నలుగురి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తమ స్వభావాన్ని బయట పెట్టేది ఏంటది? భక్తిహీనత. నలుగురిలో ఉన్నప్పుడు భక్తులుగా ఉండడము, నలుగురి నుండి వెళ్ళిపోయిన తర్వాత తన స్వంత స్వభావము బయట పెట్టేది, దానిని ఏమంటారండి? భక్తిహీనత. అందుకని 8వ వచనంలో ఏమని మాట్లాడారైనా? జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు కదా. అంటే వట్టి ఊపిరము మనమందరము వట్టి వారి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ పట్టణం సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం మనం కూడా సరే 4వ అధ్యాయం మొదటి నుంచి చదువు. 4వ అధ్యాయము మొదటి నుండి. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ఇష్టపడే నా ప్రియమైన సంగమా, నా ఆనందమును, నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. మీరు అందరూ కూడా ఇట్లు ఎట్లు ఎట్లు అంటే ఎట్లు చదవండి, కింద చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారై చెప్తున్నాడు ఆయన. ఎట్లు ప్రభువా, ఎట్లయ్యా, ఇట్లా అని చెప్తున్నావు. ఎట్లు ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మా భక్తి జీవితం మేము పెంపొందించుకోగలుగుతాము, మేము మీతో సహవాసం చేయాలంటే ఎట్లు ఉండాలి అని ఆయన మాట్లాడుతూ కింద చేస్తామమ్మా. ప్రభువునందు ఒకే మనసు కలిగి ఉండాలి. మీకు 2 మనసులు మీకు ఉండొద్దు. బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కొందరు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. భక్తి చేసిన వారి గురించి మాట్లాడుతున్న వారికి వారి భక్తి జీవితము ఎంత గొప్పదిగా ఉందో, పౌలు గారితో ఏ విధంగా సహవాసం చేసి భక్తి జీవితంలో తమ బ్రతుకులను అనేకులకు మార్గదర్శకంగా ఎలా నిలబెట్టుకున్నారో ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరైనా చెప్తున్నాడు ఆయన? క్లేమంతు బ్రతిమాలు కొనుచున్నాను. ఆ స్త్రీలు క్లేమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన అంటే మనము చేసే భక్తి జీవితము, మన చేసే ప్రతిది కూడా దేవుడు తన జీవగ్రంథములో మన పేర్లు రాసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే జీవగ్రంథంలోనికి మన పేరు వెళ్ళిపోతుంది అనుకుంటే పొరపాటు. లిస్టులో ఉంటుంది, అక్కడ ఉంటుంది. బస్ ఎక్కాలి కదా. ప్రయాణం చేసిన తర్వాత నీ ప్రయాణము ఏ విధంగా, నీ ప్రయాణంలో ఎక్కడ నువ్వు మధ్యలో దిగిపోకుండా ఉంటే అక్కడ ఇంకో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో పేరు చదివినప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మధ్యలో దిగిపోతే అక్కడ లిస్టులో పేరు చూస్తే ఉంటుందా? ఉండడు. పేరు ఉంది కానీ ఈమెమైపోయింది, మధ్యలో దిగిపోయింది, తీసాను కొట్టేసాను పేరు.
అని ఆయన మాట్లాడుతూ భక్తి చేసిన వారి బ్రతుకులను గురించి మనకు నేర్పిస్తూ మనం ఏ విధంగా భక్తి చేయాలి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం బ్రతకాలి, మన పర్సనల్ జీవితంలో, కుటుంబ జీవితంలో ఆయన మాట్లాడుతూ కింద చదవండి 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు ఉన్నాడు, దేని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రతి విషయంలోనంటే ఎల్లప్పుడూ దేవునికి మీ విన్నపములను తెలియజేయండి. దేవునికి విన్నపములు తెలియజేయాలంటే మనం ఎప్పుడు ఎన్నుకున్నాం తెలుసండి? ఆదివారం అయినా రావాలి, లేదా శుక్రవారం అయినా రావాలి. మధ్యలో ఏదైనా మీటింగ్లు ఏర్పడితే అయ్యగారు పిలవంగా అన్ని పనులు ముగింపు పడితేనే మనం ఏం చేస్తాము? సాహసానికి వెళ్ళిపోతాము, సమాజంగా కూడుకుంటాము. అప్పుడు అందరూ ఆమెనంటే ఆమెను అంటాము, పాట పాడినప్పుడు పాట పాడతాము, కానీ పర్సనల్ జీవితము జీవించడానికి ఇష్టపడము. వాస్తవానికి మిమ్మల్ని విమర్శించడం కదా, కానీ ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మనసాక్షి మీకే తెలుసు. మీ చేతులు ఏమెత్తకండి, మిమ్మల్ని అడగడానికి ఏం లేదు. ప్రతిరోజు ప్రార్థన మీరు చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటూ ఉంటే మీరు గొప్పవారు. చేసుకోకపోతే చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ చదువుతుంటారా? చదువు వచ్చిన వారు మాత్రమే. చదువు రానివారు అంటే అది పక్కన పెట్టండి ఇక. మరి ఎందుకంటే వాళ్ళ చదువు రాదు కనుక, బ్రదర్ మాకు చదువు రాదుగా అని చెప్పి మేము ఇది అయిపోతుంటాం. అంతేకాకుండా ఈ రెండు నిలకడగా మన జీవితంలో ఉండాలి అంటే, ఈ రెండుటి ద్వారా మనం కట్టబడాలి అంటే, మన మాట ప్రవర్తన విషయంలో తప్పిపోకుండా ఉండేవారు ఎవరైనా మనలో ఉన్నారా? మాటలంటే చిన్నవి అనేది సాధారణం అయిపోతుంటుంది. ఒరే అది అనేది సహజంగా. కానీ వినకూడని బూతు మాటలు ఉంటాయి కొన్ని కదా, వాటి నుండి మనం బయటకు వచ్చినాం కదా. భక్తిని కొనసాగిస్తూ అదే మోరిలో చేయబెడితే అనుకోండి, ఆ మోరిలో చేయబెట్టి అది చేతికి తుడుచుకొని అన్నం తీసి తింటే మనకు చూసేవాళ్ళు మనల్ని ఏమనుకుంటారు? మనల్ని ఆహా ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపరురాలు, ఎంత జ్ఞానంతో ఉన్నదో సిస్టర్, ఎంత జ్ఞానంతో ఉన్నాడు బ్రదర్. మీరు అర్థం చేస్తున్నా? మీకు అర్థమవుతుందండి? మన జీవితాలు, భక్తి జీవితాలు ఎలా ఉంది తెలుసా? ప్రార్థన చేస్తూ ఉంటాము, బైబిల్ చదువుతుంటాము, కానీ మాట ప్రవర్తన విషయంలో యథావిధిగా మారిపోతే ఇవన్నీ ఏమైపోతుంది తెలుసా? లెక్కకు రాదు. ఇవన్నీ కూడా లెక్కకు రాదు. ఇది వాస్తవము. అది నేనైనా మీరైనా ఇంకెంత గొప్ప సేవకుడైనా ఎవరైనప్పటికీ దేవుని సన్నిధిలో దేవునికి మనమందరం ఎవరము? పిల్లలము. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేని విషయంలో? క్రీస్తు కొరడ దెబ్బలు తినడం కనుక మనం కొరడ దెబ్బలు తినమని కాదు అక్కడ. ఆయన తండ్రికి తన స్ఫూర్తిగా, తన ఇష్టపూర్వకంగా తండ్రి సన్నిధిలో తన ప్రాణం పెట్టి తిరిగి తీసుకున్నాడు కనుక భక్తి విషయంలో మన జీవితాన్ని అర్పించి తీసుకోవడానికి అది మార్గదర్శకంగా చూసుకోమని చెప్పిండు ఆయన. అలా ఉండమన్నాడు ఆయన. కనుక విన్న ప్రతి మాటలను మనం చాలా జాగ్రత్తగా వినయ విధేయతలతో ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందిస్తూ దేవుని సన్నిధిలో మనమందరూ భక్తి విషయంలో వరదలడానికి మనం ప్రయాసపడతాము. మనమందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాము. దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు సహకారిగా, మన ఆత్మలకు సహకారిగా, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి ఆయన పడిపోయిన స్థితిలో మనము లేపండి ప్రభువు అంటే ఆయన లేపుతాడు, లేపకు ప్రభువు అంటే ఆయన మన దగ్గరికే రాడు ఆయన కదా. అవసరం ఉంది కనుక చేయిస్తున్నప్పుడు ఏం చేస్తారు? రక్షించండి అంటే రక్షిస్తారు. లేదు నన్ను రక్షించకండి, నాకు వద్దు, అంతమే నాకు ముగింపు అనుకుంటే దేవుడు మన దగ్గరికి రాడైనా.
ఎవరి దగ్గరికి తెలుసా? అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. రక్షణ కొరకు ఎదురు చూసేవారు ఎంతోమంది ఉన్నారు, అవునా కదంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. రక్షింపబడ్డమన్న భ్రమలో బ్రతుకుతూ మనకు తెలియకుండా రక్షణ భాగ్యాన్ని దూరం చేసుకొని భక్తిలుగా బ్రతికితే ఒకరోజు మనం అందరూ దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జమ్ముల దేవ, జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్ఠ నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ విలువైన